సొలొమోనుకు రాజ్యం వాళ్ళ నాన్న నుండి వచ్చింది, కష్టపడే సంపాదించింది కాదు. సరే, రాజ్యం వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న వెళ్తా చెప్పాడు, బాయ్ సొలొమోను, నా తర్వాత సింహాసనం నీకు అప్పగిస్తున్నాను రా. ఈ సింహాసనం నాకు మా ఇవ్వల, మా తాతయ్య అంతకంటే ఇలా. ఈ సింహాసనాన్ని నాకు ఇచ్చిన వాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ అధికారాన్ని, ఈ రాజదండాన్ని, ఈ ఘనతని, ఈ గొప్పని నాకు ఇచ్చిన వాడు నా దేవుడురా. నా పూర్వపు స్థితి గొర్రెలు కాసుకునేవాడిని. కుటుంబంలో గౌరవం లేదు నాకు, సభ్య సమాజంలో గౌరవం లేదు, ఫ్యామిలీలో అందరికంటే ఆఖరోడిని, చిన్నోడిని, అందరి పెత్తనం నా మీదే. బజార్లోకి వెళితే ఇంట్లో చిన్నోడిని, వీధిలో కూడా చిన్నోడినే, అందరి పనులు నాకే. దావీదు ఇట్రానా, నా తీసుకొనిరా, ఇది తీసుకొనిరా అని ఇంటోళ్లే కాదు బయటోళ్ళు కూడా. పొలానికి వెళితే జనాల తిట్లు నా మీదే. ఎండకెండి వానకు తడిసి వర్షాలు పడి పిడుగులు పడుతుంటే గుహల్లో దాక్కున్న పరిస్థితి. ఒక ఇబ్బందికరమైన జీవితం రా, కఠినమైన శ్రమ అనుభవంలో నేను పెరిగాను. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా అమ్మ చెప్పింది నాకు, జీవము గల దేవుడు మన దేవుడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ ఒక్కనిని నీ మనసులో నుండి తొలగనియొద్దయ్యా, నీ గురి ఆయన మీద నిలుపు. సర్వకాల సర్వావస్థల యందు ఆయన నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు అన్ని విషయాల్లో కాపుదలగా ఉంటాడు. అంతేకాదు, నువ్వు ఆయన ఎదుట దీన మనస్కుడవై ఉండు, ఆయన నిన్ను అందరికంటే ఉన్నతంగా హెచ్చిస్తాడు అని మా అమ్మ చెప్పింది. మా అమ్మ పేరుకే అమ్మ, కానీ మా అమ్మ ఒక దైవజనురాలు. అమ్మ వినండి, దావీదు తన తల్లి గురించి తనకున్న అభిప్రాయం. మా అమ్మ ఒక పరిశుద్ధాత్మ సంబంధి, మా అమ్మ ఒక దైవజనురాలు, మా అమ్మ ఒక సేవకురాలు. ఆ సంగతి ఆమె కొడుగ్గా నాకే తెలుసు. సమాజానికి మా అమ్మ యెషయి భార్య, సమాజానికి మా అమ్మ 8 మంది పిల్లల తల్లి, ఆడపిల్లలు గాక. కానీ నాకు తెలుసురా మా అమ్మ ఎవరో. మా అమ్మ దైవజనురాలు, మా అమ్మ సేవకురాలు, మా అమ్మ హృదయం నిండా మన దేవుడైన యెహోవాను గూర్చిన ధ్యానమే. నాకు చెప్పింది, అయ్యా మన దేవుడిలాగా సర్వశక్తి గల దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన దేవుడు, పాపము లేని పరిశుద్ధుడు, పాపాన్ని ఒప్పుకోడు, అవినీతిని ఒప్పుకోడు, వంచనను ఒప్పుకోడు, అసూయను ఒప్పుకోడు, ఈర్ష్యాద్వేషాలను ఒప్పుకోడు, నయవంచనను ఒప్పుకోడు, మోసగించడం ఒప్పుకోడు, అహంకారాన్ని, గర్వాన్ని ఒప్పుకోడు. దీన మనస్సు అంటే ఆయనకి ఇష్టం. హృదయ శుద్ధిని ఇష్టపడతాడు, దీన మనసుని ఇష్టపడతాడు, ప్రేమగల హృదయాన్ని ఇష్టపడతాడు, పవిత్రత కలిగిన వ్యక్తులను ఇష్టపడతాడు, యథార్థంగా ఉండే వాళ్ళని ఇష్టపడతాడు. మన దేవుడికి ఇది ఇష్టం, ఇది ఇష్టం లేదు నాయనా. ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండి ప్రభువుని హత్తుకున్నట్లయితే అన్ని విషయాల్లో ఆయన నీకు తోడై ఉండి జయమిస్తాడు దావీదు అని నా తల్లి నాకు నేర్పితే, పచ్చిక బయళ్ళలో మందను తోలి నేను ఆయన ధ్యానంలోనే ఉన్నాను. అయితే నా దేవుడు నాకు తోడై ఉండి సింహం నోట నుంచి నన్ను కాపాడాడు, ఎలుగుబంటి నోట నుండి నన్ను కాపాడాడు, శత్రువుల చేతుల్లో నుండి నన్ను కాపాడాడు, గొలియాతు చేతి నుండి నన్ను కాపాడాడు. 6 మూరల జానెడు, వాడి దెబ్బకి సౌలు రాజే దడుచుకొని గుడారంలో కూర్చుంటే, పిల్లవాడిని నానా, నేను బాలుణ్ణి, నేను వెళ్ళి నా దేవుని విషయమే రోషం కలిగి నిలబడితే నా దేవుడు నా చేతికి తోడై ఉండి ఆ శత్రువుని నా ఎదుట కూల్చి నాకు జయం ఇచ్చి ఇశ్రాయేలు సర్వ సమాజానికి జయం తెచ్చి ఆ ధన్యకరమైన అనుభవం గొర్రెలు కాసుకునే నాకు ఇచ్చాడు సొలొమోను. ఇదంతా నా దేవుని దయ, ఇదంతా నా దేవుని దానం, ఇదంతా ఆయన కృప. నా దేవుడు నాకు ఇంకొక వాగ్దానం చేశాడు. ఇంత చేసి నన్ను నిలబెట్టి ఒకరోజు నన్ను పిలిచి ఏమన్నాడో తెలుసా నా దేవుడు? దావీదు, నిన్నే కాదు నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించునన్నాడు నా కుమారుడా. నీకు పుట్టిన నీ సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తానన్నాడు నా కుమారుడా. అంతేకాదు శాశ్వతమైన కృపని ఎడల చూపుతున్నాను అన్నాడు నా కుమారుడా సొలొమోను. నా దేవుడు సామాన్యుడు కాదురా, నా దేవుడు అసమాన ధీరుడు. నేనేమన్నానో తెలుసా? దేవా, నా ప్రభువా యెహోవా, ఇక ఇదేమందును? ఇంతగా నన్ను హెచ్చించడానికి నేనే పాటి వాడను? ఇశ్రాయేలులో నా ఇల్లు ఏ పాటిది? నా ఎడల ఇంత దయను చూపుతున్నావే, అల్పుడునైనా నన్ను రాజును చేస్తివి, అంతటితో నా ఒక్కడితో ఆగకుండా నా బిడ్డ తరాన్ని నేను దీవిస్తానని మాట్లాడితే ఇక నేనేమందునని
నా దేవునికి కృతజ్ఞతలు చెప్పానురా. అయ్యా, నిండు ముసలితనమందు నీవు మృతి పొందేదవు అన్న నా దేవుని వాగ్దానం ప్రకారం నిండు ముసలితనంలోకి వచ్చాను, వృద్ధాప్యంలోకి వచ్చాను. ఇక ఈ శరీరం నాకు సహకరించదు. లోకులందరూ పోవలసిన త్రోవను నేను వెళ్ళాలి, నా పితరుల యొద్దకు నేను తిరిగి ప్రయాణం అవుతున్నాను. అంటే ఏంటి? వెళ్ళిపోతున్నా. కాబట్టి ఇక సింహాసనము, అధికారము, రాజ్యము, అమాయకులైన ఈ ప్రజలు అంతా నీవారు. నా దేవునికి ఇంత చేసిన నా దేవునికి ఒక మందిరం కట్టాలని ఆశించా. ఇంత చేశాడు నా ప్రభు. నా దేవునికి చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఒక చక్కని మందిరం కట్టాలని ఆశించా. కానీ అవకాశం నాకు ఇవ్వాల. నేను ఆ పనికి పూనుకొని అన్నీ సమకూర్చా. తీరా కట్టడానికి ఆలోచన చేస్తే ప్రవక్త ద్వారా కబురు పంపాడు, నీ చేతులు రక్తంతో తడిసినాయి కనుక నీ చేతులతో నా ఆలయం నువ్వు కట్టకూడదు, మందిరం కట్టకూడదు. నీలో నుండి నీ కుమారుడు వస్తాడు, వాని నుండి నా మందిరాన్ని కట్టిస్తాను, అందుకొరకు నువ్వు సరుకులు సమకూర్చమని ఆ పనిని నాకు అప్పగించాడు. మొత్తం రెడీ చేశా. నా కుమారుడా, నేను ఎలాగా నా ప్రభు ఎదుట భయభక్తులు కలిగి బ్రతికానో నీవు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి నిలిచిన ఎడల నాకు తోడై ఉన్న దేవుడు, నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నిశ్చయముగా నీకు తోడై ఉంటాడు. చిన్నవాడిని భయపడొద్దు నా కుమారుడా, నీకు కావలసిన జ్ఞానమంతా నా ప్రభు ఇస్తాడు. నువ్వు ఒక్క విషయంలో జాగ్రత్త పడురా. ఎంత అద్భుతమైన మాటో అది. ఒక్క విషయంలో జాగ్రత్త పడు. ఏంటంటే ఆయన మాటలను దాటిపోకుండా జాగ్రత్త పడు. ఆయన చెప్పిన అదుపాజ్ఞలను మేరకుండా జాగ్రత్త పడు. ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన మాటలకు విలువిచ్చి మనం బతికితే ఎంత ఇష్టపడతాడో తెలుసా? మన కోసం ఎంతైనా చేస్తాడురా. నేను బాగా గుర్తించాను అది. అందుకే ఆయన ధర్మశాస్త్రం నాకెంతో ప్రీతికరమైంది. ఆయన మాట నా పాదాలకు దీపమై నాకు అడుగడుగునా త్రోవనిచ్చింది. ఆయన వాక్యము శ్రమ కొలిమిలో నుండి నన్ను విడిపించింది, ఇబ్బందులలో నుండి నన్ను విడిపించింది, కృంగిన వేళ నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. అయ్యా, ఆయన మాటలంటే నాకు చాలా ఇష్టంరా. ఆ మాటలను అనుసరించి బతకాలని నా ఆశరా. అందుకే నా జీవితంలో 1-2 పర్యాయాలు నేను బాగా ఆయనకి అభ్యంతరంగా వచ్చాను. మిగిలిన విషయాల్లో చాలా వరకు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను ఆయన మాటలు చొప్పున బ్రతకడానికి. అందుకు నా దేవుడు నాకేం చేశాడో తెలుసా? నా ఎదుట ఏ శత్రువుని ఉండనీలేదు. నా ఎదుట ఏ శత్రువుని ఉండనీలేదు. నన్ను ఎవ్వరు కూడా గెలవలేకపోయారు. దావీదు యుద్ధంలోకి వచ్చాడు అన్న సంగతి ప్రత్యర్థికి తెలిసిందంటే వాడి గుండెలు వణిగిపోయినాయిరా. నా గొప్పతనం కాదురా, నా దేవుడు నాకు తోడై ఉన్నాడని జనాలకు తెలుసు. నేను యుద్ధ భూమిలోకి వచ్చానంటే ఎదురుండదన్న సంగతి తెలుసురా, పారిపోయారు. అది దావీదు గొప్ప కాదురా, దావీదుకు తోడై ఉన్నవాని గొప్పతనం అది. ఆయన మంచితనం ఏం తెలుసు నీకు? నేను చెప్తున్నాను విన్ను. దోషములను పరిహరించువాడు, సమాధిలో నుండి ప్రాణమును విమోచించినవాడు, కరుణా కటాక్షములను కిరీటముగా ధరింపజేసేవాడు. ఆయనను ప్రేమించయ్యా అన్నాడు. వినండి ఏమన్నాడు? ఆహా, ఏం అద్భుతమైన మాట అండి. డబ్బు దాచుకోరా, వెండి దాచుకోరా, బంగారం దాచుకోరా, పొలాలు జాగ్రత్త, స్థలాలు జాగ్రత్త, ఈ సోది చెప్పలా. మిమ్మ జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, అన్నదమ్ములు జాగ్రత్త, అక్క చెల్లెళ్ళు జాగ్రత్త, ఇది చెప్పలా. దేవుని ప్రేమించు, ఆయన మాటలను ప్రేమించు, ఆయనకు భయపడి నీతిగా జీవించు. ఎవరినైనా త్రోసివే కానీ దేవుణ్ణి త్రోసివేయొద్దు. ఇదొక్కటి నువ్వు జాగ్రత్త చేసుకుంటే నాకు తోడై ఉన్నట్టే నీకు తోడై ఉండి ఎదురు లేకుండా చేస్తాడని చెప్పిపోయాడు ఆయన. ఈయన కష్టపడకుండా రాజ్యాన్ని ఇచ్చాడు. ఆయన కష్టపడి సాధించిన ఆ రాజ్యాన్ని, ప్రాణాలకు తెగించి సాధించిన రాజ్యాన్ని కొన్ని సంవత్సరాలు శత్రువుల చేత తరమబడి రక్తపు సొమ్ములాగా కొడుకు ఇచ్చాడు. ఇది నా రక్తం రా, జాగ్రత్త, నువ్వు కష్టపడకుండా నీకు దక్కుతుంది కనుక జాగ్రత్త అని ఆ రాజ్యాన్ని అప్పచెప్పి, రాజ్యంతో పాటు అంతకంటే శ్రేష్టంగా దేవుణ్ణి అప్పచెప్పాడు. తల్లి గురించి పూర్తి వివరణ అందులో ఇవ్వలా.
2 చోట్ల వచనాలు చెప్పాడు. ఏమనంటే, నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను అన్నాడు. వాళ్ళ అమ్మని ఎలా గుర్తించాడో తెలుసా? యెషయి భార్యగా గుర్తించలా, లేకపోతే దావీదుకు వాళ్ళ అమ్మగా గుర్తించలేదు, కానీ వాళ్ళ అమ్మని ఒక దైవ జనురాలిగా గుర్తించాడు, ఒక సేవకురాలిగా గుర్తించాడు. నా చెల్లి, నా తల్లి, అక్క, నీ పిల్లలు నిన్ను ఒక సేవకురాలిగా గుర్తించే పొజిషన్ నీకుందా? అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? విచ్చలవిడి జీవితంలో, అక్రమ జీవితంలో, లోకానుసారమైన జీవితంలో నీవు ఉన్నట్లయితే నీ పిల్లలు నీలో ఒక లోకస్తురాలిని, ఒక శరీర సంబంధిని, ఒక ప్రకృతి సంబంధిని, ఒక వంచకురాలినే చూస్తారు తప్ప ఒక దైవజనురాలిని చూడలేరమ్మా. నాయనా, నీలో నీ పిల్లలు ఒక దైవజనుడిని చూడగలరా? ఒక లోకానుసారిని చూస్తున్నారా? దావీదు తన తల్లిలో ఒక దైవజనురాలిని చూశాడు. నాయనా, నువ్వు భక్తిపరుడవే, నీ బిడ్డలు నిన్ను గమనిస్తారు, నువ్వు ఒక దేవుని మనిషిగానే వారికి కనబడాలి, మర్చిపోవద్దు. నీ ఇంటి వారు నీలో ఒక దైవజనుడిని, దైవజనురాల్ని గుర్తుపట్టాలి. నీ కడుపున పుట్టిన పిల్లలే కాదు, తోడబుట్టిన వారు కానీ, నిన్ను కన్నవారు కానీ సాక్ష్యం ఇవ్వగలగాలి. నేను నా కడుపున పుట్టిన బిడ్డ సామాన్యురాలు కాదు, దేవుని మనిషి. నా కడుపున పుట్టిన నా కుమారుడు సామాన్యుడు కాదు, వాడు దేవుని మనిషి అని నిన్ను గూర్చి నీ తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వగలగాలి. నువ్వు ఒక శరీరానుసారిగా, ఒక ప్రకృతి సంబంధిగా, ఒక లోకానుసారిగా, శరీరమును బట్టి నడిపించబడేటువంటి వాడిగా, దానిగా నువ్వు ఉన్నట్లయితే నీకు ఆ సాక్ష్యం రాదు. నీకు ఆ సాక్ష్యం రావాలంటే పరిశుద్ధాత్మ సంబంధివై ఎప్పటికీ గుండెల్లో భయం కలిగి ఉండాలి. నా పిల్లలు నాలో ఒక దైవజనురాల్ని చూడాలి, ఒక దైవజనుడిని చూడాలి. నా నోట, నా హృదయంలో, నా చేతల్లో, నా నడతల్లో, నా ఆలోచనల్లో, ప్రతి దానిలో నా దేవుణ్ణి ముందుంచుకోవాలి, నేను ఆయనను కనపరుచుకోవాలి. నా పిల్లలు నాలో లోపం వెతికినప్పుడు కనబడకూడదు. ఏమాత్రం నా పిల్లల్లో నా దగ్గర లోపం కనబడిందంటే నా పిల్లలు భ్రష్టులయ్యే అవకాశం ఉంది అనే భయం తల్లిదండ్రులుగా మన గుండెల్లో ఉండాలి. అలాగే తల్లిదండ్రులు కన్న పిల్లలుగా కూడా మన గుండెల్లో ఉండాలి. మనం మారే, మన అమ్మ నాన్న మారలేదు. మనం దేవుని సంబంధులుగా కాకుండా పనికిమాలినోళ్ళలా కనపడితే పొరపాటును కూడా వాళ్ళు మారే ఛాన్స్ లేదు. వాళ్ళ మనసులో కలగాల, నా కడుపున పుట్టింది సామాన్యమైన వ్యక్తి కాదు, మొత్తానికి ఒక దేవుని సంబంధిని నేను గన్నానన్న స్పర్శ వాళ్ళకి రావాలి. అలాంటి జీవితాన్ని సాధన చేయమని ఈ సందర్భంగా మీకు ఒక మాట అందిస్తున్నా. కొంతమంది దావీదు తల్లి గురించి రకరకాలుగా మాట్లాడారు. అవన్నీ తప్పులు, అవన్నీ లేఖన ఒప్పుకోని సంగతులు. ఈ సంగతులు చెప్పి రాజ్యం అప్పచెప్పిపోతే ఇంత పొందిన సొలొమోను ఏమన్నాడు అంటే, సూర్యుని క్రింద కనబడుతున్నది, జరుగుతున్నదంతా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం అన్నాడు. ఒకడు గాలికాయ ప్రయాసపడినట్టుంది అన్నాడు. 3వది అన్నాడు, భూమి మీద, ఆకాశము క్రింద, సూర్యుని కింద మానవుడు పడే ప్రయాస వల్ల వాటికి వచ్చే లాభం ఏమీ లేదన్నాడు. ఎందుకు ఇంత విరక్తిలోకి వెళ్ళిపోయాడు? అంతా టోటల్ వేస్ట్ అన్నాడు ఒక్క దెబ్బతో. కానీ మీకు తెలుసా, నిజంగా అది కరెక్టే. సొలొమోనుకి అది కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే, వాళ్ళ నాన్న ఏది చెప్పాడు అది పక్కన పెట్టాడు, అంతా కొప్పేసుకున్నాడు. వాళ్ళ నాన్న ఏం చెప్పాడు? నీకు ఏది ఉన్నా లేకపోయినా దేవుణ్ణి సంపాదించుకో, దేవుడు నీ ఆస్తి, దేవుడు నీ అంతస్తు, దేవుడు నీ రాజసం, దేవుడే నీ సమస్తం, దేవుణ్ణి సంపాదించుకో కుమారుడా అని తండ్రి కొడుకు చెబితే, దేవుని మందిరం ఎన్నేళ్ళు కట్టాడండి? 7 ఏళ్ళు కట్టాడు. 7 ఏళ్ళు కట్టాడు. తన నగరు 13 ఏళ్ళు కట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు? దేవుని మందిరమేమో 7 ఏళ్ళు కడితే తన నగరేమో 13 ఏళ్ళు కట్టాడు. ఇశ్రాయేలు జనాంగంలో నుండి స్త్రీని చేసుకొని అంతటితో ఆగకుండా అన్యరాజుల కూతుళ్ళని చేసుకున్నాడు. అర్థమైందా? అన్యుల రాజులు ఉన్నారు, వాళ్ళ కూతుళ్ళని చేసుకున్నాడు. మీకు తెలుసా, చివరికి ఆయన భ్రష్టు పట్టించింది వాళ్ళే. కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్, అమ్మ వాడు అన్యుడు కదా, వాడిని చేసుకుంటే నిన్ను లోకంలోకి తీసుకెళ్తాడేమంటే, లేదన్నయ్య మార్చుకుంటా, అన్నయ్య మార్చుకుంటా. అయ్యమ్మో, ఇలా మార్చుకుంటా అని ఎగిరినోళ్ళు ఇప్పుడు మారి భజన చేస్తున్నారు. భజన నాయన అన్యురాలు కదా అబ్బాయి, మరి అన్యురాలు నీకేం దేవుని బిడ్డలు దొరక్కనా, ఎందుకు అట్లా మెత్తపడ్డావంటే, అదేందన్నా మన ఇంటికి వచ్చినప్పుడు మన మాట వినాలి. నేనే ఊరుకోనే,
మారుస్తా, అమ్మాయిని కూడా రక్షణలో నడిపిస్తాను నేను. భలే పనండి. ఈ విధంగా ఒక ఆత్మను రక్షించాలనుకుంటున్నా. ఆహా, అది చూసా. నాకు చెబుతారు కొంతమంది, ఏంటి క్యాలీఫ్లవర్ మాటలు, చెవుల్లో క్యాలీఫ్లవర్ పెడతారు, అట్లాంటి మాటలు చెబుతుంటారు నా దగ్గరకు వచ్చి కొంతమంది వాళ్ళ జీవిత రహస్యాలు నా ముందు దాచి మాట్లాడతారు. అంటే వాళ్ళు ఎరిముఖం వేసుకొని నన్ను గ్యాంబ్లింగ్ చేస్తాం అనుకుంటున్నారు. వాళ్ళ చరిత్ర అంతా నాకు తెలుసు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. నేనేదో గడ్డం పెంచుకొని అట్లా తిరుగుతుంటే పిచ్చోడు వీడికేం తెలియచావదు అనుకుంటారు. నాకు తెలియదు నిజంగానే. కానీ మరి కాపరిగా ఉన్నాను, గొర్రెల సంగతి తెలుసుద్ది కదా. ఏ గొర్రె కథ ఏంటో, ఏ గొర్రె బుద్ధి ఏందో తెలుసు, ఏ గొర్రె వంకరతనం ఏందో తెలుసు, ఏ గొర్రె సక్రమమైన తనం ఏందో నాకు తెలుసు. ఒకవేళ నేను మిస్ అయినా ఆయనకి తెలుసు, ఆయన నాకు అందిస్తాడు మ్యాటరు ఏదో రకంగా. నా చెవికి వచ్చేది ఖచ్చితంగా వస్తాయి అన్నీ. కాకపోతే నేను బయటపడి మాట్లాడను. వాళ్ళు నా ముందు నటిస్తా ఉంటే నేను మెల్లకుండా ఉంటా, మనసులో పాట పాడుకుంటా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా? హృదయాంతర్యములు ఎరిగిన దేవుడు ఆయన. మనుషుల బుద్ధులు ఆలోచనలు తెలుసు. నువ్వు అంటావు నా దగ్గరకు వచ్చి నేను మారుద్దామని. కొంతమంది వచ్చి నేను ఆ అబ్బాయిని లవ్ చేస్తున్నాను, నేను ఎట్లా ఫ్లాట్ అవుతానో తెలుసు వాళ్ళకి. అందుకే నా దగ్గరకు వచ్చి ఏం చేయో తెలుసా? కాదన్నయ్య, ఆ అబ్బాయిని ప్రేమించి అబ్బాయిని దేవుని దగ్గర తీసుకొచ్చి ఆ విధంగా ఒక ఆత్మను రక్షించాలనుకుంటున్నాను. ఏం మాటలయ్యి? ఒక ఆత్మను రక్షించడానికి నువ్వు లవ్ చేసి వాటితో చట్టాపట్టాలు వేసుకొని తిరిగి ఇంత కథలు చేయాలా? ఇంత కథలు చేసి ఎట్లయితేనే అట్లా అవసరమైతే తిరిగైనా సరే ఒక ఆత్మ రక్షించమని ఎక్కడ ఉంది బైబిల్లో? చూపించు నాకు. ఓవర్ యాక్షన్ అనమాట. నేను మార్చుకుంటా. నేను చెప్తా, నువ్వు మార్చేది ఎంతో కానీ నువ్వు మారేది ఖాయం. నువ్వు మారేదెంతో నాకు తెలుసు, నువ్వు వాడిని మార్చేదెంతో నాకు తెలుసు. ఖచ్చితంగా నువ్వు బోర్ల పడతావు. ఎందుకంటే ముందు అడుగులోనే నీ మెతక బుద్ధి బయటపడింది. మొదటి అడుగులోనే నీ మెతక బుద్ధి బయటపడింది. ప్రలోభించావు. ఒక మనుషుని కొరకు నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టి తలకాయ వంచావు. అక్కడే నీ మెతక బుద్ధి బయటపడింది. ఇంకా నువ్వెక్కడ వాడిని గెలిచేది? కష్టం. అందుకే సాధ్యమైనంత వరకు ప్రార్థన చేసుకోండి. యవ్వనస్తులారా, స్త్రీలైనా పురుష ప్రేయర్ చేసుకోండి. దేవుణ్ణి ఎరిగిన బిడ్డని దయచేయి తండ్రి అని. అందరికీ ఆడ దొరుకుతారన్నయ్య, మరి కొన్నిసార్లు తప్పదు కదా అంటే చేయగలిగిందేముంది? తప్పదు, చేసుకోవాలి. తప్పదు అన్నయ్య అంటే చేసుకో. నేనేమన్నా వచ్చే అడ్డుపడతానా, లేకపోతే ఏమన్నా కత్తులు కట్టాలు తీసుకొని ఎగబడతానా? చేసుకో. తర్వాత ఉంటావో ఓడతావో నీ ఇష్టం. ఒక్కటి, నువ్వు చేసుకుంటావా చేసుకోవో కాదు, కానీ నీ భక్తిని నాశనం చేసుకోకుండా, నీ ఆత్మీయతను పాడు చేసుకోకుండా, నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి ద్వారా నాశనం కాకుండా జాగ్రత్త పడు. అదొక్కటి నా సలహా. ఎవరున్నారో, ఎవరు సిద్ధపడుతున్నారో, ఎవరు స్టెప్ వేసుకుంటారో నాకు తెలియదు. అందరికీ ఒకటే సలహా. అన్ని రకాల పదార్థాలు మిక్సీలో వేసినట్టు మొత్తం జ్యూస్ తీసి ఇచ్చినట్టు ఇస్తున్నా, జాగ్రత్త పడండి. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా విశ్వాసం తల్లిదండ్రి తొందరపడకండి. ప్రార్థన చేయండి, గోజాడండి, ఉపవాసం ఉండండి. అవసరమైతే తగిన మార్గాన్ని దేవుడే నీ ముందుకు తీసుకొస్తాడు. త్వరగా బరువు దించుకుందామని నువ్వు కకుర్తిపడి త్వరగా బరువు దించుకుందాం, ముందు పెళ్ళి అయిపోయింది మమ అనిపిద్దామని అడుగులు వేసావా? బరువు దించుకోవటం కాదు, దిక్కుమాలను అడుగైతే జీవితకాలం మోయాల్సి వచ్చింది బరువు. అర్థమైందా? ముందు గుండెల మీద నుంచి బరువు దించుకుందామని ఏదో ఒక దారి చూసి నెట్టేసామనుకో, అట్టబోయి తిట్టొచ్చిద్ది. ఈ బతుకంతా నెత్తినేసుకుని మోసుకోవాల్సి వచ్చింది. కక్కుర్తి పడొద్దు, తొందరపడొద్దు, భయపడొద్దు, అవిశ్వాసుల్లాగా ఆలోచించొద్దు. నిదానించండి, ప్రార్థన చేయండి. బిడ్డ యుక్త వయసుకు వచ్చిందా, అప్పటి నుంచే మొర్రపెట్టు దేవునికి. దేవ ఒకప్పుడు అంటే లేరు, ఇప్పుడు అన్ని వర్గాలలో నుంచి, అన్ని జాతులలో నుంచి ప్రజలు రక్షించబడ్డారు కనుక నా బిడ్డకు తగిన భాగస్వామిని నీవు దయచే, నీ బిడ్డనే దయచేయమని పట్టుదలగా ప్రార్థన చేయి. ఇప్పటి నుంచే మొర్రపెట్టు. తగిన కాలం ముందు దేవుడు ముందుకు తీసుకొస్తాడు. ఓ మంచి భవిష్యత్తు నీ బిడ్డకి ఇచ్చే కృప దేవుడు చూపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ రాజైన సొలొమోను చేసినటువంటి పొరపాటు పని ఏంటో తెలుసా? నేను రాజుని మరియు జ్ఞానిని, నా దగ్గర ఎవరి వేషాలు చెల్లవు, నేను ఎవరినైనా కంట్రోల్ చేయగలుగుతా అని ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళాడు. వెళ్ళి ఏమైంది చివరికి? సీదోనియుల దేవతకు మరికొంతమంది దేవతలకు పోయి మొక్కాడు, తడబడ్డాడు. అందుకే చెప్తున్నా, మానవుడు వెతుకుతున్నటువంటి సంతోషము, సమాధానము, నిత్య సుఖములు అనేవి తన గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు ఆయన. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అన్న మాట ఎవరు చెప్పారు?
కీర్తనలోనే రాయబడి ఉంది. ఉందా? అంటే దావీదుకు తెలుసు ఉన్నదంతా ఎక్కడుందో. అందుకే యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని పొందవలనని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఏమిటి నాయనా నువ్వు అడిగిన వరము? యెహోవా మందిరములో ధ్యానించుటకును, ఆయన ప్రసన్నతను చూచుటకును, చిరకాలము ఆయన మందిరములో నేను నివాసం చేయటానికి కోరుకుంటా అన్నాడు. అంటే ఉన్నదంతా దేవుని దగ్గర ఉంది, కానీ మనుషులు వెతుకుతూ వెంపర్లాడుతున్న వాటిల్లో లేదు అన్న సంగతి దావీదుకు అర్థమైంది, కానీ సొలొమోనుకు అర్థం కాల. అందుకే దేవుణ్ణి పక్కన పెట్టి మిగిలిందంతా కొప్పేసుకున్నాడు. మాట్లాడే చివరి మాట ఇదే. దేవుణ్ణి పక్కన పెట్టి మిగిలిన లోకాన్నంతా కొప్పేసుకున్నోడు చివరికి పలికే మాట ఏంటంటే, ఆకాశము క్రింద అనగా సూర్యుని క్రింద జరుగునదంతయో వ్యర్థము వ్యర్థము, ఒకడు గాలికై ప్రయాసపడినట్లుండు అనే మాటే మాట్లాడతాడు. చివరికి వానికి దీనివల్ల లాభమేమీ లేదు అన్న మాటే మాట్లాడతాడు. అట్లా కాకుండా దేవుని సాధించుకున్నవాడు ఏం మాట్లాడతాడు తెలుసా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దేవభక్తి సాధన ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో వాగ్దానం కూడింది కనుక అన్ని విషయాల్లో ప్రయోజనం అన్నాడు.